చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే హెర్నియాకు ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా చేయించుకోవాలా, ఓపెన్ సర్జరీ ద్వారా చేయించుకోవాలా అనేది. ఇప్పుడు లాప్రోస్కోపీని దాటి రోబోటిక్ సర్జరీ అనేది కూడా రావడం జరిగింది. యాక్చువల్గా ఓపెన్ సర్జరీ అంటే ఏంది, మనము చర్మాన్ని కట్ చేసి కిందికి పోయి హెర్నియాని లోపలికి నెట్టి పైనుంచి జాలీ చేస్తే దాన్ని ఓపెన్ సర్జరీ అంటాం. అదే లాప్రోస్కోపీ సర్జరీలో కడుపులో గాలి కొట్టి లోపల నుంచి పోయి ఆ హెర్నియాను కిందికి లాగేసి లోపల నుంచి మెష్ చేస్తే దాన్ని లాప్రోస్కోపీ సర్జరీ అంటాం. కానీ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ద్వారా రోబోటిక్ ఈటెప్ చేయడం జరుగుతుంది. దాంట్లో కండరాల కిందికి, అంటే కడుపులోకి వెళ్లకుండానే కండరాల కిందికి పోయి హెర్నియాని కిందికని ఆ కండరాల కింద, అంటే కడుపు లోపల కాకుండా పోస్టర్ రెక్టస్ షీత్ అనే ఒక లేయర్కి అండ్ రెక్టస్ మజిల్కి, కండరానికి కండరం మధ్యలో ఉండే షీత్కి, ఈ రెండిటి మధ్య ఒక పెద్ద జాలి వేయడం జరుగుతుంది. దానికి ఎటువంటి మెషిన్ ఫిక్స్ చేయడానికి ట్యాకర్లు కానీ కుట్టడం కానీ లేకపోవడం వల్ల నొప్పి చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఈజ్ అడ్వైజబుల్ ఫర్ హెర్నియాస్, లేదంటే లాప్రోస్కోపీ. కానీ వెరీ వెరీ రేర్ సిచ్యువేషన్లో లేదా కాంప్లికేట్ అయిన హెర్నియాలకు మాత్రమే ఓపెన్ సర్జరీ చేయడం జరుగుతుంది.